కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన 2018లో గెలిపించారా అక్కడ? అంటే వాళ్ళు తెలంగాణని మనం ఓన్ చేసుకోకపోతే తెలంగాణ సమాజంతో మనం ఘర్షణ పడ్డోళం అవుతామని హైదరాబాద్ వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆంధ్ర సెటిలర్స్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడోళ్ళతో కలిసిపోయి బతికే చరిత్ర ఆంధ్ర వాళ్ళండి. నువ్వు రోమ్కి వెళ్తే రోమన్ లాగానే ప్రవర్తిస్తారు, అమెరికాకి వెళ్తే అమెరికన్ లాగానే ప్రవర్తిస్తారు. మనం అలాంటి వాళ్ళు తెలంగాణ వీళ్ళు లోకల్ వాళ్ళతో గొడవ పెట్టుకుని బతుకుతాం అనుకుంటారు అక్కడ. వాళ్ళ కర్ణాటకలో మన వాళ్ళు బతికేయగలుగుతున్నారు, తమిళనాడులో బతికేయగలుగుతున్నారు, భాష కానీ భాష ఏరియాలో. అట్లాంటిది భాష ఏరియాలో అంతా తెలిసిన చోట మన వాళ్ళు వాళ్ళతో వద్దులే మన ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించాలని అనుకుంటారు, చెయ్యరు. వాళ్ళు అక్కడితో కలిసిపోయారు, వీళ్ళు కూడా ఆ పార్టీలో చేరిపోయారు. లేకపోతే అలా నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళని డివైడ్ చేయాలంటే సాధ్యమా? ఏ ప్రాతిపదికనైతే నేను కులాన్ని కాదని ఆయనే చెప్తున్నారు కదా, ప్రాంత ప్రాతిపదికనైతే కనుక ప్రాంత గొడవ ఏంటి ఇక్కడ అని ఆయనే అంటున్నారు కదా. మరి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకున్న ఆంధ్ర సెటిలర్స్ ఇవాళ ఈయన కోట్ ఎందుకు వేయాలి? ఈయన అవమానించారనడానికి ఈయన అవమానించారా, ఈయన అవమానించారా వాళ్ళని? ఇప్పుడు ఈయన వాళ్ళని అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు తెలంగాణ వాళ్ళు. అంతే కదా. కవిత మాట్లాడడమా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడడమా, బీఆర్ఎస్ మాట్లాడడమా, వాళ్ళందరూ కూడా ఈయన తమను అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు తప్పించి ఆంధ్రలో ఎవరైనా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారో పవన్ ఫ్యాన్స్ తప్పించి ఎవరు సీరియస్ గా తీసుకుంటున్నారు? అంతే. సార్ ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తన